సొంత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రేషన్ బియ్యం అమ్ముకునే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని, ఉచితాలు తగ్గించాలని, అందరికీ రేషన్ కార్డులు కావాలంటే ఎలాగని, తెలంగాణలో 1 కోటి కుటుంబాలు ఉంటే 1,25,00,000 రేషన్ కార్డులు ఉన్నాయని, అంటే తెలంగాణలో అందరూ పేదలేనా అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నేను ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు, కానీ పెద్ద ఆయన కోపం రాదంటే ఉచితాలు తగ్గియాలి. ఆ ఉచితం ఎవరికి ఉండాలంటే అర్హుడికి ఉండాలి, అర్హుడికి ఉండాలి, నిరుపేదకు ఉండాలి. తినటానికి తిండి లేనివాడికి బియ్యం ఇవ్వాలి, అమ్ముకున్నోడికి ఇస్తారా మీరు? ఎన్టీ రామారావు 3 రూపాయలు ఉన్నప్పుడు 2 రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు. ఇప్పుడు 60 రూపాయలు ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు? అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? పద్ధతి కాదు కదా. మీ ఊళ్ళో కార్డు లేనోళ్ళు ఒక 10-20 మందిని తీసుకురండి, రేషన్ కార్డు లేనోళ్ళని. అంటే అందరూ పేదోళ్ళేనా? ఈ తెలంగాణ కుటుంబాలే 1,10,00,000 కుటుంబాలు. మీ కార్డులు వచ్చి 1,25,00,000. అంటే పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఇక్కడ కార్డులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.